వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి ఈ రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఇదే ఆంధ్ర స్పెషల్ కూర ఇది. పుల్లటి గోంగూర రుచికి మసాలా గుత్తి వంకాయ కలిస్తే రుచి అదిరిపోతుంది. ఈ రోజు మనం చేయబోయేది గోంగూర గుత్తి వంకాయ కూర. మరి ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా అయితే ఒక ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఆవాలు, అలాగే బిర్యానీ మసాలాలు అండ్ ఎండుమిర్చి 4 వరకు, అలాగే కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి తురుము అండ్ ఇందులోనే నువ్వులు కూడా వేసుకుంటున్నాను. మనం నువ్వుల బదులు పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇవైతే మీడియం ఫ్లేమ్ లో రోస్ట్ చేసుకోవాలి. వీటి అరోమా వచ్చింది అంటే ఇదైతే ఫ్రై అయినట్టే. సో ఇవైతే కాస్త రోస్ట్ అయింది అన్నప్పుడు ఇక చల్లార్చి వీటిని అయితే ఒక మిక్సీ జార్ లో వేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా అయితే చేసేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, మొత్తం వేసేసుకొని అయితే ఒకసారిగా పొడి వేసి చేసుకున్నాను. అండ్ ఇందులోనే నేను కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం ఫైన్ ప్యూరీ లాగా చేసుకుంటున్నాను. ఇలాగ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. సో మనకు మసాలా అనేది ప్రిపేర్ అయిపోయింది కాబట్టి ఇంకా మనం వంకాయలు అయితే కట్ చేసుకుందాము. సో దీనికోసం అయితే చిన్న వంకాయలు తీసుకున్నాను. అండ్ వీటిని నీట్ గా కడుక్కొని ఇంకా వీటిలో అయితే మధ్యలో నుంచి అయితే 4 టైమ్స్ అలాగా కాట్లు పెట్టేస్తున్నాను. సో మొత్తంగా కాకుండా మధ్యలో హాఫ్ వరకే కట్ చేసుకోవాలి. సో గుత్తి వంకాయ అన్నాను కదా, అందుకని ఇలా మొత్తం కట్ చేసుకొని ఒక బౌల్ లో వాటర్ వేసుకొని ఉప్పు వేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇలా వేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకుందాం. మరొకసారి ప్యాన్ పెట్టి ఇందులోనే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కడిగి పెట్టేసుకున్న వంకాయలు ఉంది కదా, ఆయిల్ లో వేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి, లేదంటే ఆయిల్ పైన చిమ్ముతుంది. సో చూస్తున్నారు కదా, వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చింది అంతవరకు అయితే ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్ లో మరొకసారి ఆయిల్ వేసుకొని జీలకర్ర, అలాగే ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. సో ఇంకా కరివేపాకు కూడా వేసేసుకొని ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఆనియన్స్ అయితే కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చింది అన్నప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇవి కాస్త ఫ్రై అయింది అన్నప్పుడు నేను ఒక 2 వరకు అయితే టమాటో ప్యూరీ అయితే వేసేసుకుంటున్నానండి. సో ఫైన్ ప్యూరీ వేసుకోవడం వల్ల మనకు టమాటాలు అనేవి జల్దీ మగ్గుతుంది. అండ్ ఆయిల్ కాస్త బయటకు వచ్చింది అన్నప్పుడు ఇంకా ఇందులోనైతే స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే ధనియా పౌడర్ 1.5 టేబుల్ స్పూన్ అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసుకుని కాసేపు అలాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి. సో ఇవి కాస్త ఫ్రై అయింది అన్నప్పుడు ఇంకా తగినంత వాటర్ వేసేసుకొని అయితే దీన్ని ఉడకనివ్వాలి. సో మనకి ఆనియన్స్ మసాలాలన్నీ కరెక్ట్ గా ఉడకడం వల్ల మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో చూస్తున్నారు కదా, మనకి ఇలాగా ఉడికి ఆయిల్ కాస్త బయటకు వచ్చింది అన్నప్పుడు మనం ముందుగా ప్యూరీ చేసుకున్నాం కదా మసాలా ప్యూరీ, అదైతే వేసేసుకుంటున్నానండి. ఇలాగ మొత్తం కలుపుకొని దీన్ని అయితే మూత పెట్టేసుకోవాలి. కొద్దిసేపు అలాగా ఉడుకుతుంది అన్నప్పుడు ఇక ఇందులోనే మనం ముందుగా కడిగి పెట్టేసుకున్న గోంగూర అయితే వేసుకుంటున్నాను. మనం గోంగూర ఇలాగే కాకపోయినా ఆయిల్ లో ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. సో ఇదైతే కాస్త జల్దీ ఉడుకుతుంది కాబట్టి నేను అలాగే ఆకులు అయితే వేసేసుకున్నాను. మీరు కావాలంటే ప్యూరీ కూడా చేసుకోవచ్చు గోంగూరది. అండ్ కాస్త గోంగూర ఉడికింది అన్నప్పుడు మనం ఇంకా ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవైతే వేసేసుకోవాలి. ఇవి వేసుకొని అయితే ఒక 5 మినిట్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై కానివ్వాలి. సో ఇలాగ ఫ్రై అవ్వడం వల్ల వంకాయలకు అనేది మసాలాలు బాగా పడుతుంది. ఇక కొద్దిసేపు ఉడికించుకోవాలండి. ఇలాగ ఉడికించుకున్న తర్వాత వాటర్ అనేది దగ్గర పడేసి థిక్ గ్రేవీ లాగా రావాలి. సో కర్రీ కాస్త దగ్గర పడింది అన్నప్పుడు కొద్దిసేపు అలాగా కలిపేసుకొని ఇంకా ఫైనల్ గా అయితే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. సో ఎంతో టేస్టీ అయిన ఈ ఆంధ్ర స్టైల్ గోంగూర గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. సో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కూర తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేం. ఎంతో టేస్టీ అయిన ఈ గోంగూర గుత్తి వంకాయ కూర ఒక్కసారి అలాగా కలిపేసుకొని నోట్లో వేసుకుంటే ఉంటుందండి ఆ టేస్ట్. ఆహా, మీరైతే ఒక్కసారి ట్రై చేసేయండి. మీకు నచ్చిందా ఈ రెసిపీ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుంటా. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.